భారత రక్షణ వ్యవస్థలో త్రివిధ దళాలు ఇప్పుడు సౌరాష్ట్ర అంటే గుజరాత్ నుంచి పాకిస్తాన్ సరిహద్దు వరకు కూడా విన్యాసాలు చేయబోతుంది. అక్టోబర్ 30వ తారీఖు నుంచి నవంబర్ 10వ తారీఖు వరకు 12 రోజుల పాటు అయితే విన్యాసాలు చేయబోతుంది. దీని గురించి ఇప్పటికే 3 నోటములు అయితే జారీ చేసింది. ఆ 3 నోటములు అక్టోబర్ 24 నుంచి 27, 25 నుంచి 27వ తారీఖు 2 నోటములు విడుదల చేసింది. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి 3వ నోటం అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు కూడా ఈ యొక్క విన్యాసాలు ఉంటాయని విడుదల చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ కలవరపడిపోతుంది. పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క నావికా దళం అంటే ఈ యొక్క సముద్ర గస్తీ చాలా తక్కువగా ఉంటుంది, పరిమితంగా ఉంటుంది కాబట్టి కంగారు పడిపోతుంది. మరొక వైపు ఏమొచ్చేసి ఆపరేషన్ సింధూరు ఇంకా అమల్లో ఉంది, ఇంకా అది పూర్తి అవ్వలేదు. ఆపరేషన్ సింధూర్ 2 ఉంది అంటూ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, మిగతా యుద్ధ వీరులందరూ కూడా ఈ విషయాన్ని పదే పదే చెప్పడం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గుజరాత్ నుంచి పాకిస్తాన్ సరిహద్దు వరకు కూడా రాజస్థాన్ అదంతా కూడా ఆ సరిహద్దు గుండా నోటములు విడుదల చేసి ఇప్పటికే విన్యాసాలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడం, ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకోవడంతో భారతదేశ త్రివిధ దళాలు చూసి పాకిస్తాన్ భయపడిపోతుంది. లాస్ట్ ఆపరేషన్ సింధూర్ లో నావికా దళం పటిష్టంగా ఉన్నా సరే మన నావికా దళం పెద్దగా పాలు పంచుకోలేదు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మాత్రమే పాకిస్తాన్ పై దాడి చేశాయి. ఇప్పుడు నావికా దళం కూడా కార్వార్ సదరన్ కమాండో ప్రాంతం నుంచి అయితే ఈ యొక్క విన్యాసాలు చేయబోతుంది. ఇది కూడా పాకిస్తాన్ కంగారు పడడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. నిజానికి పాకిస్తాను నేవీ పరంగా చాలా వీక్ గా ఉంది. ఇప్పుడిప్పుడే చైనా నుండి తెచ్చుకుంటున్నటువంటి పడవలు ఏవో 4-5 వచ్చి చేరాయి తప్ప పెద్దగా దాని దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు నేవీ విషయంలో. ఇలాంటి పరిస్థితుల్లో భారత నావికా దళాలు ఇలాంటి విన్యాసాలు చేయడం పాకిస్తాన్ కి ఒక విధంగా భయం గొలుపుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. ఇక అక్కడ ఇస్తాంబుల్లో చర్చలు కొనసాగుతున్నాయి కానీ అవి ఆగిపోయాయి మధ్యలో. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గర పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం ఇలా చేయడం వల్ల కొంత సైన్యం ఇటు కూడా గస్తీ కాయాలి, అక్కడ సైన్యం తగ్గిపోతారు. మరోవైపు ఏమొచ్చేసి గాజాకు కూడా 20,000 మంది పాక్ సైన్యం వెళ్తున్నారు. మరొక వైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ ఎదురు చూస్తా ఉంది, మళ్ళీ ఎప్పుడు పాకిస్తాన్ సైన్యం బలహీనపడుతుందా, దాడి చేద్దామా అని ఒకవైపు బలోచిస్తాన్ సైన్యం సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ చేస్తున్నటువంటి విన్యాసాలు పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తున్నాయి.